రావుపుడి, రైటింగ్ టీమ్కి అనిల్ రావుపుడి, అసిస్టెంట్లకి, ఏడీలకి, అసోసియేట్స్, అలాగే మన సమీర్ రెడ్డి కెమెరా వాళ్ళు, వాళ్ళ అసిస్టెంట్లు అందరూ ఒక కుటుంబంలాగా కలిసిపోయాం. దానికి తోడు ఇంకా సాహు గారి వైఫ్ ఎవరైతే దీన్ని సమర్పించారో అర్చన గారు కానీ, వీళ్ళందరూ ఇంట్లో బిడ్డలాగా, మా సుష్మితో పాటు ఆ అమ్మాయి కలిసిపోయేలాగా వీళ్ళందరూ చాలా ఇది కలిపి ఒక ఫ్యామిలీ లాంటి ఫీలింగ్ వచ్చింది. నేను ఎప్పుడు ఒకటి నమ్ముతాను, నాకు కానీ రాఘవేంద్ర గారు కానీ, నాకు కానీ కేసీ రామారావు కానీ, ఇలా చాలామందితోటి ఫ్యామిలీ అన్న ఫీలింగ్ వచ్చి డైరెక్టర్లకి, ఆర్టిస్టులకి, నిర్మాతకి ఒక మంచి గుడ్ రిలేషన్ ఉండి, గుడ్ ఎమోషన్ కనుక సినిమా ప్రాసెస్ అప్పుడు జరుగుతున్నప్పుడు ఉంటే కనుక దాని రిజల్ట్, దాని ఇంపాక్ట్ ఖచ్చితంగా సినిమా మీద ఉంటుంది. అది నేను అనుభవిస్తూ స్వయం అనుభూతో ఉన్నాను. అలాగే ఇందాక నేను చెప్పినవి కూడాను అన్ని సక్సెస్ఫుల్ సినిమాలే. మిగతా సినిమాలకు వచ్చిందంటే ఏదో వర్రీగా, ఏదో డౌట్గా, ఏదోలా ఉంటుంది. కాబట్టి నేను తప్పు నా మీదే వేసుకుంటాను, కానీ ఒకళ్ళ మీద నెట్టను నేను, అది కానే కాదు. కానీ నాలో ఉండే జోష్ ఇంట్లో ప్రత్యక్షంగా చూశారు కాబట్టి, అలాగే ప్రత్యక్షంగా సినిమా సెట్స్లో వీళ్ళు చూస్తారు కాబట్టి నేను ఇది ధైర్యంగా చెప్పగలుగుతున్నాను. అందుకని ఏ సినిమా అయినా సరే కష్టపడే పనిచేస్తాం, ఏ సినిమా అయినా సరే ఇష్టంతోనే పనిచేస్తాం. కానీ కొన్ని సినిమాలు ఎగ్జైట్మెంట్ ఇస్తాయి, కొన్ని సినిమాల రిజల్ట్ అలాగే ఉంటుంది. అలాగే ఈ సినిమా ఇంత రిజల్ట్, ఇంత వెరీ గుడ్ విజయం మాకు లభించినందుకు, మాకు ఇచ్చినందుకు, దాంట్లో మధ్యలో ఒక వారధల్లాగా పనిచేస్తున్నటువంటి బయ్యర్లకి, డిస్ట్రిబ్యూటర్స్కి, ఎగ్జిబిటర్స్కి, ఈ కళకళలాడుతూ ఈ సంక్రాంతి ఇంత బాగా ఉందంటే అందులో ప్రధానమైన కారణం ఈ సినిమా. అందుకని ఈ సినిమాకు సంబంధించిన సంబంధం ఉన్న 50 మంది బయ్యర్లకి, వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తాను. నేను ప్రీ రిలీజ్ ఫంక్షన్లో కోరుకున్నాను, అన్ని సినిమాలు బాగా ఆడాలి, అన్ని సినిమాలు కళకళలాడుతుండాలి, థియేటర్లకి జనం రావాలి అని అన్నందుకు నేను ఆ కోరిక మన్నించి ఏదో ఒకటి సినిమా, అర సినిమా కొంచెం అటు ఇటుగా ఉన్నా సరే దాదాపుగా అన్ని సినిమాలు ఈ సంక్రాంతిలో ప్రజలు ఆదరించారు, వాళ్ళన్నిటికీ సక్సెస్ కలగజేశారు. అవన్నీ కూడా మంచి ఆయా రేంజుల్లో వాళ్ళకి, ఆ హీరోలకి, ఆ నిర్మాతలకి, ఆ ప్రొడ్యూసర్లకి, డైరెక్టర్లకి, వాళ్ళందరూ కూడా అలాగే ఈ సక్సెస్ దొరికేందుకు ఇది వెరీ గుడ్ సంక్రాంతి, జీవితంలో మర్చిపోలేని సంక్రాంతి. ముఖ్యంగా ఏంది వెంకీ సంక్రాంతి అంటే అదిరిపోద్ది, సంక్రాంతి చూస్తావు అన్నట్లుగా అదే చూసాము, అదే అదిరిపోయింది సంక్రాంతి. థ్యాంక్ యూ. అండ్ ఇక ఈ సినిమాకు సంబంధించిన నా మిత్రుడు, నా సోదర సమానుడు, నా ఫ్యామిలీ ఫ్రెండ్, అన్ని రకాలుగా నా మంచి కోరుకునేవాడు, అతని శ్రేయోభిలాషిగా నేను. అలాంటి వెంకీ సినిమాలో ఉండాలని కోరుకున్నది నేను, అది కోరుకున్నందుకు ఉండేలా చేసినటువంటి అనిల్కి, ఆ తర్వాత 4-5 రోజులు, 7-8 రోజులు, ఎన్ని రోజులు కానీ ప్రతిరోజు నవ్వులు సెట్లో, తమాషాలు అసలు ఎంత అంటే అంత కాదు. అండ్ యంగ్స్టర్స్ ఫీల్ అవుతారు, టీనేజ్ బాయ్స్ అలా ఫీల్ అయిపోయి ఇద్దరం. ఆహా, ఓ యా, ఇదే అల్లరి, ఇదే రకంగా ఉంటుండేది. అందుకని ఆ సినిమాలో అప్పటిదాకా ఏముండదండి, చిరాగా ఉంటాడు. టేక్ అనగానే ఆ హుషారు ఎక్కడి నుంచి వస్తావు అంటే ఇలా అసలు అంతా ఇదే కాదు. అండ్ నా సాంగ్స్కి అతను డ్యాన్స్ చేయటం, అతని సాంగ్ నేను రిపీట్ చేయటం, ఇలాంటి కాన్సెప్ట్ పెట్టి ఇద్దరి మధ్య బ్యాలెన్స్ చేసి ఎవ్వరికి ఏ అసంతృప్తి లేకుండా చేసి వెల్ నిట్టెడ్ ఫిలిం విత్ 2 సూపర్ స్టార్స్, 2 బిగ్ స్టార్స్ అన్న కలిసి తన తెలివితేటని ప్రదర్శించుకున్నాడు అనిల్ రియల్గానే. ఇతని డైరెక్షను, ఇతను కన్సీవ్ చేసినటువంటి ఆ సాంగ్, ఆ సీన్స్, ఇవన్నీ కూడాను, అది వెంకీ ఇంట్రో కానీ అవన్నీ చూస్తుంటే ఎంత ప్లాన్ చేశాడు, ఎంత బాగా ఆలోచించాడు అంటే అంత ఇంత కాదు. అండ్ అందుకని ఎంత పెద్ద యాక్టర్లతోనే సరే, ఎంత పెద్ద సినిమా సరే హ్యాండిల్ చేసేంత కెపాసిటీ, క్యాపబిలిటీస్ ఉన్నటువంటి ఫ్యూచర్, మన తెలుగు ఇండస్ట్రీ ఫ్యూచర్ అనిల్ రావుపుడి. అండ్ అనిల్ రావుపుడి నాతో సినిమా మళ్ళీ చేస్తావా లేదా, అది నీ ఇష్టం. అది అందుకనే కారు వచ్చేసింది, ఇంకెందుకు అనుకోవచ్చు, నువ్వు పని అయిపోయిందని. లేకపోతే చెప్పు, హెలికాప్టర్ ఇస్తావు, చెప్పు, మళ్ళీ చేస్తానంటావు. కాబట్టి అది కాదు. కానీ నిజంగానే నాకైతే ఇమ్మీడియట్గా మరొక సక్సెస్, ఇంకో షూటింగ్ కావాలి, మరొక సినిమా కావాలి కాదు, కానీ ఈ సినిమా చేస్తున్నప్పుడు ఎక్స్పీరియన్స్ ఉంది, అది మాత్రం నిజంగా మళ్ళీ ఎంజాయ్ చేయాలని నేను కోరుకుంటున్నాను, వెంకీ లాంటి మనిషి కోరుకుంటున్నాడు. బట్ ఎవరికి వస్తుందో ఛాన్స్, ఎలా వస్తుందో తెలియదు. ఇద్దరికి కలిపి వచ్చి ఫుల్ ఫెడ్జెడ్ సినిమాలు ఉంటే మాత్రం ఇద్దరిని చాలా చక్కగా బ్యాలెన్స్ చేయగలడు అన్న భరోసా, నమ్మకం ఇప్పుడు ఇండస్ట్రీకి, మాకు అందరికి ఇచ్చేశాడు. కాబట్టి డెఫినెట్లీ ఇట్ హ్యాస్ టు హ్యాపెన్ వెన్ he only knows, nobody knows. అండ్ ఇక సుష్మిత ముందు సాహు గురించి చెప్పాలి. వెరీ కంపోజ్డ్ పర్సన్.
నవ్వే గగనం అన్నట్లుగా అసలు నవ్వడం కూడా ఉండదు. ఏ మనిషి సీరియస్ మనిషేమో అనుకుంటాను. హాయ్ గుడ్ మార్నింగ్ సాహు అంటే సార్ సార్ అంతే, హలో అంతే తప్ప మళ్ళీ ఇంక రోజంతా ఏదో ఉండదు, మరీ ఏదో ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అలాంటిది ఈ సినిమా ఫస్ట్ టైం రషెస్ చూసిన తర్వాత వచ్చి మాట్లాడాడు, తెగ మాట్లాడి కొట్టేస్తామండి. ఇంకా నేను సినిమా మిగతా సినిమా చూడాల్సిన అవసరం లేదు, చాలా బాగుంది, ఇంకా థియేటర్లో చూసుకోవటమే అదిరిపోయింది అని అంటే అతను ఆ మాత్రం ఎక్స్ప్రెషన్ ఇవ్వటం అనేది చాలా పెద్ద విషయం అండి. అన్నాడంటే కనుక సినిమా అంత గ్రేట్ హిట్ అయిపోతుంది అని అన్నాడు. ఆ రోజే ఈ విజయం గురించి ముందుగా హింట్ ఇచ్చిన వ్యక్తి సాహు గారపాటి.